అయింది. నేను కూడా మొన్న డీటెయిల్గా మీకు చెప్పాను. ఈ 20 మాసాల్లో ఎంత స్పీడ్గా పనింది అయినానికి ఒక ఉదాహరణ, షిప్ వచ్చి ఇక్కడ ల్యాండ్ అయింది. పని అవ్వకుండా బెట్టల మీదకి షిప్ రావడం అనేది ఎక్కడైనా జరుగుతుంది. ఇది కూడా తెలియకుండా అడ్డగోలుగా మాట్లాడారు. ఈరోజు ఒరిజినల్గా టైం ఎక్స్టెండ్ చేశాం, నవంబర్ నాటికి ఇది పూర్తి చేయాలని. దీనికి కారణాలు పోర్టు పూర్తి అవ్వక కాదు. నేను మొన్న కూడా చెప్పాను, మీరు చాలామంది వినుంటారు. ఎంత దుర్మార్గులంటే, పోర్టు కట్టిన తర్వాత పోర్టుకి రావాలంటే రవాణా సౌకర్యం ఉండాలి. ఇటు రోడ్లు వేయాలి, రైల్వే లైన్ వేయాలి. ఈ రెండు వేయాలంటే దాదాపుగా 400 ఎకరాలు సాల్ట్ ల్యాండ్ అవసరం. సాల్ట్ ల్యాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోకపోతే ఈ పోర్టు కట్టినా ఇలా అలంకారప్రాయంగా ఉండడమే తప్ప ఈ పోర్టు వల్ల ప్రయోజనం లేదు. కనీసం ఆ 400 ఎకరాలు కావాలని చెప్పి దరఖాస్తు కూడా చేయలేదు. మేము వచ్చిన తర్వాత ఆ 400 ఎకరాలు లేకపోతే పోర్టు కట్టినా ఉపయోగం లేదని చెప్పి తీవ్రంగా కృషి చేసి చంద్రబాబు నాయుడు గారు, మన ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు కలిసి 390 ఎకరాలు 10-15 రోజుల ముందు సాల్ట్ డిపార్ట్మెంటు మన గవర్నమెంట్కి 99 సంవత్సరాలకు లీజుకి ఇచ్చారు. మళ్ళీ దాని మీద కూడా ఒక వ్యక్తి కోర్టులో వేశారు. కోర్టు దాన్ని స్టేటస్ కో ఇచ్చింది. అది కూడా రేపు ఉంది. దాని మీద కూడా మొత్తం సమాచారం అంతా కోర్టుకు సమర్పించాం. రేపు కోర్టులో వస్తే మనకు ఆ కార్యక్రమం కూడా అవుతుంది. పోర్టు పనులు అయ్యాయి అంటే వివిధ రూపాలు, ఇప్పుడే మా మినిస్టర్ గారు చదివినట్టుగా పోర్టు పనులన్నీ అయ్యాయి. ఏవైతే రోడ్డు కానీ రైల్వే లైన్ కానీ రిమైనింగ్ పనులన్నీ కూడా కొంత పూర్తిగా ఆలస్యం అవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వచ్చాయి. మొన్నే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కూడా ఇచ్చారు నవంబర్ నాటికి. నాకు తెలిసి నవంబర్ నాటికి ఇది పూర్తి చేసి ఒక టైం ఫిక్స్ చేసి రెగ్యులర్ షిప్, ఎందుకంటే పెద్ద షిప్ రాదు, వచ్చిందే పెద్ద షిప్. ఇప్పుడు మనం వెళ్ళి చూసాం, మీరు వచ్చారు లేదు. డ్రెడ్జింగ్ అనేది ఇంతకంటే పెద్ద షిప్ ఉంటుంది. షిప్పే ఇది, షిప్ కమ్ డ్రెడ్జింగ్ ఇది. రేపు వచ్చినా ఇదే, అంతకంటే పెద్ద షిప్ రాదు, ఇదే పెద్ద షిప్. రేపు మళ్ళీ మనం నవంబర్ అయిన తర్వాత ఒకసారి మాట్లాడుకుని ఒక టైం ఫిక్స్ చేసుకుని ఒక ట్రయల్ షిప్ కూడా ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఆఖరికి ఇవన్నీ పూర్తి చేస్తాం. ఇప్పుడు కూడా రివ్యూ తీసుకున్నాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైతే ట్రాన్స్కోవర్ ఎలక్ట్రికల్ లైన్ కానీ, ఈరోజు జెన్కోవాలు టెక్కల నుంచి ఇక్కడ సపరేట్గా డెడికేటెడ్ లైన్ కానీ, అదేవిధంగా కొంత ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఫారెస్ట్ ల్యాండ్ మనం తీసుకోవాలి, దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా ఇవ్వాలి. ఇప్పటికే ప్రపోజల్ కూడా పంపించాం. ఇతర జిల్లాల్లో ఎక్కడైనా సరే ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ఫారెస్ట్కి ఇచ్చి ఆ ల్యాండ్ కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఆఖరికి మేము ట్రైల్ వేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఎంత అడ్డగోలుగా మాట్లాడారంటే అంత అడ్డగోలుగా మాట్లాడారు. ఈరోజు మీరందరూ సజీవ సాక్షులు. వాళ్ళు ఏం మాట్లాడారు? ఎవరో పనికి మాలినోడు మాట్లాడితే ఒక అర్థం ఉంది. రాష్ట్రంలో సీనియర్లుగా ఉండి మంత్రివర్గంలో ఉండి బాధ్యతలు తీసుకున్న వాళ్ళు వచ్చి అడ్డగోలుగా మేమే 70% పూర్తి చేసాం, తెలుగుదేశం వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు గారి ప్రాంతం 1% కూడా పూర్తి చేయలేదని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. మీరందరూ క్వశ్చన్ చేయాలి. అందుకే ఈరోజు మొత్తం ఇది అయిపోయిన తర్వాత భోజనాలు కూడా పెట్టాను. అయిన తర్వాత మొత్తం చూపించాలి. ఎన్ని సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలు కూడా పరిష్కరించాలి. ప్రధానంగా ఆర్&ఆర్ ముఖ్యం. ఈరోజు పోర్టు కట్టామంటే దీనికి త్యాగాలు చేసిన వాళ్ళు మూలపేట, విష్ణుశేఖరం గ్రామాలు. అక్కడేదో ల్యాండ్ తీసుకున్నారు, 4 ట్రాక్టర్లు మట్టేసి ఒక ప్లేన్ చేసేసి కనీసం అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు లేవు. అక్కడ వాటర్ కూడా పడడం లేదు, సాల్ట్ వాటర్. దేని గురించి ఆలోచించలేదు. మేము వచ్చిన తర్వాత గ్రామస్తులతో మాట్లాడి ఆర్&ఆర్ మీరే వచ్చి చూశారు, ఉదయం వచ్చారు కదా, చాలా ఆనందంగా ఉన్నారు. డూప్లెక్స్ బిల్డింగ్లు కడుతున్నారు. మూలపేట వాళ్ళకు కూడా ఎక్కడ ఆర్&ఆర్ ఒకసారి పేమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళే ఇల్లు కట్టుకోవాలి, కానీ పేదవాళ్ళు వాళ్ళకి సాయం చేయాలని చెప్పి యాజమాన్యంతో మాట్లాడి మొత్తం అందరికీ 500 కుటుంబాలకి రేకులు ఇస్తున్నాం. ఇప్పుడే చెప్పాను, వాళ్ళకి కావాల్సినటువంటి ఇసుకు కానీ ఏమైనా ఉంటే సప్లై చేయమని కూడా చెప్పాం. వాటర్ 1.5 కోటి కలెక్టర్ గారు ఇచ్చారు. వాటర్ డెడికేటెడ్ లైను ఉద్దానం నుంచి చేస్తున్నాం. మీరు చూసారు, స్కూల్ కడుతున్నాం, అంగన్వాడీ కడుతున్నాం, టెంపుల్స్ కడుతున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను,
ఈ రాష్ట్రంలో R&R కాలనీలో మూలపేట R&R కాలనీ ప్రతి ఒక్కరూ వచ్చి చూసి వెళ్ళాలి. ఆ టైప్గా తయారు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఇంత కృషి చేస్తున్నామంటే వాళ్ళు త్యాగదనులు. వాళ్ళు ఈరోజు ఇక్కడ వికెట్ చేయడం వల్లే మనకి ఈరోజు కోర్టు వచ్చింది. వాళ్ళు ఎక్కడ కూడా అసంతృప్తి పడడానికి వీల్లేదు, వాళ్ళు ఎక్కడ బాధపడడానికి వీల్లేదు. అందుకే వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తున్నాం. ఏవైతే మంత్రి గారు చెప్పారో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసి ఈ సంవత్సరం ఆఖరికి మ్యాక్సిమం పూర్తి చేసి ఒక టైం పెట్టి ఫస్ట్ షిప్ ట్రయల్గా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. శ్రీకాకుళం అంటేనే వలస జిల్లా అంటారు. సో పోర్టు నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉందని? ఇప్పుడు ఒక్కటి ఇక్కడ ఏమవుతుందంటే షిప్ మొదలైన తర్వాత మనకు వచ్చేటువంటి ఏ వంటి సముదాయాల వలన మనకి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇవి కూడా కావచ్చు, ఇవన్నీ కూడా ఆ టెక్నికల్ పర్సన్స్ కావాలి. ఆ టెక్నికల్ పర్సన్స్ కానీ దానికి కానీ సంబంధించి ఉంటాయి. వాటి మీద కూడా మేము ఏమన్నామంటే స్థానికులకు ముందు ఇవ్వాలని చెప్పేటువంటి కండిషన్ కూడా పెట్టాము. ఎన్ని వీలైతే అక్కడ స్థానికులకు ఎవరైతే సూటబుల్ అవుతారో టెక్నికల్గా వాళ్ళకందరికీ కూడా వీలైనంత అవకాశం ఉన్న కాడికి ఈ యొక్క శ్రీకాకుళం జిల్లా ప్రజలకి ఇవ్వాలని కూడా మేము కోరడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే పోర్టు వల్ల ఎంప్లాయ్మెంట్ రాదు 300 ఎకరాల్లో పోర్టు కట్టి ఎంప్లాయ్మెంట్ రాదు. అది పోర్టు బేస్డ్ ఇక్కడ పరిశ్రమలన్నీ రావాలి. పరిశ్రమ వస్తే